తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైనటువంటి అంశాన్ని మనం అంగీకరించి తీరాలి. ఏంటయ్యా అంటే, తెలంగాణ సంస్కృతి అంటే అంతకుముందు మనకి కమిడియన్స్ డైలాగ్గా ఉండేది. అంటే సినిమాలో హాస్యానికి మాత్రమే వాడేవాళ్ళు. అట్లాంటిది ఇవాళ ఏదైతే ఏది కొంతమంది హీరోలు విజయ్ దేవరకొండ కావచ్చు, లేకపోతే కనుక ఒకళ్ళిద్దరు నటులు పూర్తిగా ఆ టైపులోనే, అంటే తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడేటటువంటి వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు, హీరోలుగా సక్సెస్ అవుతున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. అట్లాగే తెలంగాణ కల్చర్ గురించి వాళ్ళ అడ్డదిడ్డంగా లేదు, హీరోయిన్లతో కూడా మాట్లాడిపిస్తున్నారు. తద్వారా తెలంగాణ సంస్కృతిని కామెడీ నుంచి సీరియస్ వైపుకి తీసుకొచ్చారు. అట్లాగే తెలంగాణ జనపదాలలో కీలకమైనటువంటి పాత్ర, వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఎక్కడ ఉత్తరాంధ్రలో కాస్త కళాకారులు ఉన్నారు, కానీ ఈ పాటలు ఇవి పాడేటువంటి ప్రజా కళాకారులు తెలంగాణలోనే ఎక్కువ ప్రజా కళాకారులు. వాస్తవంగా వాళ్ళు ఏంటంటే సుదీర్ఘకాలం పాటు నిజాం నవాబుల మీద పోరాడినటువంటి వాళ్ళు, ప్లస్ కమ్యూనిస్టుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పాటకి సంబంధించినటువంటి కళాకారులు అనాలేము వాళ్ళని. వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అందులో బాగా ఫెమిలియర్ ఇది సినిమాల ద్వారా బలగం, ఎవరైతే ఈ జబర్దస్త్ వేణుగా పరిచయం అందరికీ బాగా గుర్తు, అంతకుముందు సినిమాల్లో ఎప్పటి నుంచినో కామెడీ పోర్షన్లు వేసుకుంటూ వచ్చారు. ఆ వేణు తన సొంత ఖర్చుతో తీసినటువంటి బలగం సినిమా చివరి పాట, అది మానవ సంబంధాలు పల్లెల్లో ఎలా మారిపోతున్నాయి అన్నటువంటి దాని మీద పాడినటువంటి పాట మొగిలయ్య గారిని జనంలోకి బాగా తీసుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ మొగిలయ్య గారిది ఒకటి బాగా పాపులర్ అయితే, ఇటు వీళ్ళది అదేవిధంగా మొగిలయ్య గారికి సంబంధించి ఆ పాట బాగా పాపులర్ అయింది. ఆయన ఇప్పుడు పరంపదించారు అనారోగ్య కారణంగా. ఇది ఒక రకంగా అంటే ఇవాళ కాలానికి అనుగుణమైనటువంటి మార్పులు చేసుకుంటున్నటువంటి కళాకారులు, ఒక కళాకారుడు లేని లోటు అన్నటువంటి ఆ కళారంగానికి సంబంధించినటువంటి కీలకమైనది.